చాలామందికి కౌంట్ 0 ఉంటుంది, పురుషుడు మాత్రం ఇతర విధాలన్నీ బాగానే ఉంటాయి, అంటే వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, కానీ కౌంట్ 0. ఎందుకు అలా అయింది చూద్దాం. దానికి ఒక జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. పురుషులకు ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది, ఒక ఎక్స్ ఒక వై ఉంటే పురుషుడు, 2 ఎక్స్ ఉంటే స్త్రీ. ఇక్కడ నేను వై క్రోమోజోమ్ మాత్రం చూపిస్తున్నా. వై క్రోమోజోమ్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. చాలామంది అనుకుంటారు ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఏది పెద్దది అంటే ఎక్స్ అనుకుంటారో లేక వై అనుకుంటారు, కానీ వై క్రోమోజోమ్ పురుషుని యొక్క స్పెషాలిటీ అది చాలా చిన్నదండి. ఎక్స్తో కంపేర్ చేస్తే అది 15% ఉంటుంది. అంత చిన్న వై క్రోమోజోమ్ పురుష లక్షణాలని వీరికణ ఉత్పత్తిని శాసిస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇది పైన షార్ట్ ఆర్మ్ అంటాం, పీ ఆర్మ్ అంటాం, ఇది క్యూ ఆర్మ్ లాంగ్ ఆర్మ్ అండి. దీనిలో 3 గ్రీన్ బ్యాండ్స్ కనబడుతున్నాయి, ఏ బి అండ్ సి. ఈ 3 బాగుంటేనే స్పర్మ్ కౌంట్ తయారవుతుందండి. అలా కాకుండా ఉదాహరణకు ఏ లేదు, ఇక స్పర్మ్స్ తయారు కావు, పురుషుడుగానే ఉంటాడు కానీ కణాలు ఉత్పత్తి చేసేటువంటి జీన్స్ మిస్సింగ్, పుట్టుకలో జరిగిపోయి ఉంటుందండి. అది అతని తప్పు కాదు. బి లేకపోయినా స్పర్మ్స్ రావు, సి లేకపోతే కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రోమోజోమ్ అనాలిసిస్ చేస్తాం. ఎవరికైతే 0 కౌంట్ ఉందో, ఈ జీన్ కనుక లేదనుకోండి, మేజర్ జీన్స్ లేకపోతే ఇక ఇతని వల్ల కౌంట్ రాదు అని మనం డిసైడ్ అయితే అప్పుడు డోనర్స్ స్పర్మ్ తీసుకోవడమా లేక వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం వాళ్ళు ఆలోచించుకుంటారు. ఉన్న మొత్తం ఈ టెస్టిస్లో మేము బయాప్సీ చేసేది ఇక్కడ చేస్తామండి, ఎపిడిడిమిస్ వైజ్ చేయం, ఎందుకంటే ఈ నాళాలు కనుక మనం టచ్ చేస్తే అవి మూసుకుపోతాయి. కాబట్టి చిన్న సైజు ఒక నీడిల్ ద్వారా కానీ ఫైన్ ఇన్సిషన్ ద్వారా బయాప్సీ తీసుకుంటాం. తీసుకున్నాక ఇలా కనబడుతున్నాను లోపల, ఇది ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్. ఇటు సైడ్ అంతా కూడా తలలు ఉన్నాయండి, అంటే మదర్ సెల్ తలలు ఇక్కడ ఉన్నాయి, తోకలు ఇలా ఇటు సైడ్ ఉన్నాయండి. తోకలన్నీ కూడా ఇలా కట్టకట్టుకుని మీకు కనబడుతున్నాయి రౌండ్గా. ఈ తోకలన్నీ కూడా స్పర్మ్సే. ఏదైతే మెచ్యూర్ అవుతుందో ఇక్కడ విడుదలవుతుంది, విడుదలైన వెంటనే నాళంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే కొన్ని కోట్ల స్పర్మ్ తోకలు మీకు కనబడుతున్నాయి, తలలు ఇక్కడ అతుక్కుని ఉన్నాయి. సో ఈ పిక్చర్ కనుక కనబడింది అనుకోండి, అన్ని స్టేజెస్ కనబడితే అది బయాప్సీ నార్మల్ అంటాం. అలా కాకుండా కొన్ని బయాప్సీ తీసినప్పుడు చూడండి, చాలా చిన్న సైజు బయాప్సీ తీస్తున్నాం, ఇది ఎక్కడ కూడా పెద్ద గాయమేమి ఉండదు, ఆ పార్ట్ మాత్రమే అనస్థీషియా ఇస్తాం. డే కేర్ ప్రొసీజర్ ఒక 2-3 అవర్స్లో వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దీని బయాప్సీ చదువుతారండి, పెథాలజిస్టులు చదువుతారు, మైక్రోస్కోపిక్గా చూస్తే ఏమైంది ఇంటర్నల్గా, ఎందుకు దాని కౌంట్ లేకుండా పోయింది అనేది తెలుస్తుంది. ఉదాహరణకు బయాప్సీ నార్మల్ వచ్చింది అనుకుందాం, అదృష్టం కొద్దీ కణాల ఉత్పత్తి టెస్టిస్లో ఉంది, మరి ఎందుకు రావట్లేదు బయటికి అనేది క్వశ్చన్. కాబట్టి ఈ నాళాలు వెతుకుతామండి. మోస్ట్ ఆఫెన్ ఇక్కడ నాళాలు బ్లాక్ ఉంటాయి, ఈ ఎపిడిడిమిస్ తర్వాత ఇక్కడ బ్లాక్స్ ఉంటాయండి. ఆ బ్లాక్ని బైపాస్ చేసుకుంటూ మేము కలిపేస్తున్నాం. దీన్నే మైక్రోసర్జికల్ వాసో ఎపిడిడిమాస్టమీ, అంటే ఎక్కడ నాళం బ్లాక్ ఉన్నా దాన్ని సరిచేసి కణాలు ఉత్పత్తి అయిన తర్వాత అవి బయటకు వచ్చే మార్గం చూపిస్తున్నాం. ఇవంతా కూడా చాలా సూపర్ ఫైన్ టెక్నిక్స్ అండి. ఇది నేను అమెరికాలో నేర్చుకున్నాను, క్లీవ్లాండ్ క్లినిక్ ఉందండి ఒహయో స్టేట్లో. మనం దేన్ని కలుపుతున్నాం అంటే ఒక వెంట్రుక మందం ఉండే దాన్ని కలుపుతున్నాం. ఆ వెంట్రుకలో రంధ్రం ఉండాలి, రంధ్రం పేటెంట్గా ఉండాలి, అందులో స్పర్మ్స్ వెళ్ళాలి, బయట కౌంట్ కనబడాలి. అంటే చాలా కష్టమైన పనే, ఎందుకంటే నేకడే కనబడదండి, కంటికి కనబడనటువంటి దారాలు ఉంటాయి, అవి ఓన్లీ మైక్రోస్కోప్లో కనబడతాయి, వాటి జాగ్రత్తగా వాడుకోవాలి తప్పితే కింద పడిందంటే ఎవరు చూడలేరు దాన్ని, అసిస్టెంట్స్ కానీ. ఇక్కడ చూద్దాం, కణాలు బాగా ఉన్నాయని వచ్చింది, కానీ ఇక్కడ బ్లాక్ ఉందని తేలినప్పుడు పైన ఉన్న ఇది ఓపెన్గా ఉందో చూసుకుంటాం, ఆ సెగ్మెంట్ తీసుకొని దీన్ని కలిపేస్తున్నాం. కేవలం 2-3 సూచనలు వేస్తే చాలండి, మరి ఎక్కువ వేస్తే కూడా ఒక ప్లేస్ ఉండదు, అది ముడిపడిపోతుంది. కాబట్టి కరెక్ట్గా యాక్యురేట్గా అప్రాక్సిమేట్ చేస్తే ఇలా కణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 0 కౌంట్ ఉన్నా సరే సంతానం కలుగుతుంది ఎప్పుడు అంటే వారి కణాల ఉత్పత్తి బాగుంటే, నాళాలు ఎక్కడ బ్లాక్ అయి ఉంటే వాటిని సరి చేసేస్తాం. అది చేయవలసినటువంటి పని. ఇక్కడ చూడండి ఇంత క్లియర్ కనబడుతుంది. జనరల్ కొంతమందికి ఈ కింది భాగంలో బ్లాక్స్ ఉంటాయి, ఎందుకు అని అంటే పుట్టుకతో ఈ బ్లాక్స్ అని వాళ్ళకి తెలియదండి. వాళ్ళు అడల్ట్ అయ్యి కణాలు లేవని చెప్తే వాళ్ళు కిన్నులై షాక్ తిని ఆ తర్వాత టెస్ట్లోకి వెళ్తే తెలిసేది ఏంటంటే ఈ ఏరియాలో బ్లాక్ ఉంది, బ్లాక్ ఉంటే ఇంతేనా నా జీవితం అని డిప్రెషన్ గురవుతుంటారు. అలా కాకుండా ఈ నాళం 35 సెంటీమీటర్ ఉంటుందండి, ఎక్కడ బ్లాక్ ఉన్నా దాన్ని కట్ చేసి ఇంకా పైకి వెళ్తాం. అలా కట్ చేసి ఎక్కడైతే ఓపెన్ దొరికిందో దాన్ని తీసుకొచ్చి ఇలా కలిపేస్తున్నాం. కలిపిన తర్వాత చక్కగా కౌంట్ వస్తుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.